హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్స్. నేను మీ ప్రవీణ్ సార్. ఈ వీడియోలో మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇట్స్ ఫంక్షన్స్ గురించి చూద్దాం. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ద కంట్రీ. ఆర్బీఐ ఈజ్ ఎ స్టాట్యూటరీ బాడీ. It is responsible for printing of currency notes and managing the supply of money in the Indian economy. So currency of notes, right? నోట్స్ని ప్రింట్ చేయడం అండ్ సప్లై ఆఫ్ మనీని మేనేజ్ చేయడం మెయిన్ దీని యొక్క రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇట్స్ ఆల్సో ఎ స్టాచ్యుటరీ బాడీ అంటే మనకు కాన్స్టిట్యూషనల్ బాడీ, స్టాచ్యుటరీ బాడీస్ అని ఉంటాయి. సో కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసింది అది. మరి స్టాచ్యుటరీ బాడీ అంటే యాక్ట్ ద్వారా వచ్చింది అది. సో ఆర్బీఐ ఎక్కడ ఏ యాక్ట్ ద్వారా వచ్చిందంటే ఆర్బీఐ యాక్ట్ 1934 ద్వారా వచ్చింది. ఏ ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు? 1935లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఆర్బీఐ ఇస్ ది హైయెస్ట్ మానిటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది. జోనల్ ఆఫీసెస్ 4 జోనల్ ఆఫీసెస్ ఉంటాయి. ఎక్కడెక్కడ అంటే చెన్నై, ఢిల్లీ, కోల్కతా అండ్ ముంబై. 4 జోనల్ ఆఫీసెస్. హెడ్ క్వార్టర్స్ అయితే ముంబైలో ఉంటుంది. అండ్ దీంట్లో డైరెక్టర్స్ ఎవరెవరు ఉంటారంటే ఒక గవర్నర్ అండ్ 4 డిప్యూటీ గవర్నర్స్ ఉంటారు. 1 గవర్నర్ అండ్ 4 డిప్యూటీ గవర్నర్స్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 4 ఇయర్స్కి ఉంటారు. సో ప్రెసెంట్ గవర్నర్ ఎవరు అంటే సంజయ్ మల్హోత్రా. తను 26th ఆర్బీఐ గవర్నర్గా ఇప్పుడు అపాయింట్ అయ్యారు, చేస్తున్నారు. అండ్ డిప్యూటీ గవర్నర్స్ ఎవరని చూస్తే ఫస్ట్ వన్ ఎం రాజేశ్వరరావు అండ్ స్వామినాథన్ జానకిరామన్. థర్డ్ టి రవిశంకర్. ఫోర్త్ వచ్చి పూనం గుప్తా. ఈ కరెంట్ అఫైర్స్ అండ్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. 26th ఆర్బీఐ గవర్నర్ ఎవరు? సంజయ్ మల్హోత్రా. ఈయనకి ముందు ఉన్న అతను ఎవరు? 25th ఎవరు అంటే శక్తికాంత దాస్. శక్తికాంత దాస్. అంటే నంబర్ ఇంపార్టెంట్, ఎవరున్నారు అనేది ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎవరున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. మోస్ట్లీ డిప్యూటీ గవర్నర్సే మనకు ఆర్బీఐ గవర్నర్గా ప్రమోట్ అవుతూ ఉంటారు. సో ఈ డిప్యూటీ గవర్నర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 4 డిప్యూటీ గవర్నర్స్లో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ డిప్యూటీ గవర్నర్ అని కూడా రావచ్చు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ నలుగురిని గుర్తుపెట్టుకోవాలి. ఆయనకంటే ముందు ఉన్న ఆయన ఉర్జిత్ పటేల్, అంతకుముందు ఉన్న ఆయన రఘురామ్ రాజన్. ఉర్జిత్ పటేల్ రఘురామ్ రాజన్ కింద డిప్యూటీ గవర్నర్గా ఉన్నారు, అలా అన్నమాట. సో ఇప్పుడు డిప్యూటీ గవర్నర్స్ ఎవరెవరు వచ్చారు? రాజేశ్వరరావు, జానకిరామన్, రవిశంకర్ అండ్ పూనం గుప్తా. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మనం. నెక్స్ట్, అఫీషియల్ డైరెక్టర్స్ కాకుండా నాన్ అఫీషియల్ డైరెక్టర్స్ ఉంటారు. ఎంతమంది అంటే 10 డైరెక్టర్స్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్ అండ్ 2 గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు. అండ్ ఆల్సో అదర్స్ ఒక ఇంకా 4 డైరెక్టర్స్ ఉంటారు. మనకి అంత ఇంపార్టెంట్ కాదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే గవర్నర్ అండ్ డిప్యూటీ గవర్నర్స్ మాత్రం ఇంపార్టెంట్. అండ్ ఆర్బీఐ వర్క్స్ యాజ్ ఎ కస్టడీ ఆఫ్ ఫారిన్ రిజర్వ్. ఫారిన్ రిజర్వ్స్ అంటే ఫారిన్ కరెన్సీస్ రిజర్వ్ చేసుకునేకి ఆర్బీఐ దగ్గరే పర్మిషన్ ఉంది. సో ఫారిన్ రిజర్వ్స్ అంటే యుఎస్ డాలర్స్ కావచ్చు, యూకే పౌండ్స్ కావచ్చు, సంథింగ్. ఈ ఫారిన్ కరెన్సీస్ అన్నిటినీ అన్ని ఆర్బీఐ కస్టడీలో ఉంటుంది. అండ్ బ్యాంకులు అన్నిటికీ బ్యాంకర్ టు గవర్నమెంట్కి బ్యాంకరే. అండ్ కంట్రోలర్ ఆఫ్ క్రెడిట్. ఈ ఆర్బీఐ ఇలా వర్క్ అవుతుంది. నెక్స్ట్, ఆర్బీఐ ఎప్పుడు నేషనలైజ్ అయిందంటే 1949 January 1లో నేషనలైజ్ చేశారు. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? 1935లో ఎస్టాబ్లిష్ అయింది. ఏ యాక్ట్ ద్వారా? 1934 యాక్ట్ ద్వారా. ఎప్పుడు నేషనలైజ్ అయింది? 1949లో నేషనలైజ్ అయింది. మరి రిమైనింగ్ ఒక 14 బ్యాంక్స్ ఎప్పుడు నేషనలైజ్ అయిందంటే 1969లో. ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. 1969లో 4 బ్యాంక్స్ నేషనలైజ్ అయినాయి. మళ్ళీ 1980లో 80స్లో వచ్చి ఇంకో
6 బ్యాంక్స్ వచ్చినాయి. ప్రెసెంట్ ఎన్ని ఉన్నాయంటే 12 బ్యాంక్స్ ఉన్నాయి, నేషనలైజ్డ్ బ్యాంక్స్. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్ మీన్స్ ఆర్బీఐ. దీని ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మెయింటైన్ ఇంటర్నల్ వాల్యూ ఆఫ్ కరెన్సీ. ఇంటర్నల్గా కరెన్సీ వాల్యూని మెయింటైన్ చేస్తూ ఉండడం. అండ్ ప్రిజర్వ్ ద ఎక్స్టర్నల్ వాల్యూ ఆఫ్ రూపీ. ఎక్స్టర్నల్గా అంటే బయట మార్కెట్లో కూడా రూపీ వాల్యూ పడిపోకుండా చూడడం. ప్రైస్ స్టెబిలిటీ. ప్రైజెస్ అంటే ప్రతి ఒక్క కమోడిటీస్ కానీ ఏదైనా కానీ ప్రైస్ ఇంక్రీజ్ కాకుండా చూడాలి, అలాగా తగ్గిపోకుండా కూడా చూడాలి. నెక్స్ట్ ప్రమోట్ ఎకనామిక్ గ్రోత్. మన ఎకానమీ యొక్క గ్రోత్ని ప్రమోట్ చేయాలి, ఎస్టిమేట్ చేయాలి, చూస్తూ ఉండాలి ఎనీ టైం. నెక్స్ట్ ప్రమోట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ప్రమోట్ చేయాలి. లైక్ మనకి ప్రైవేట్ సెక్టార్స్ ఉంటాయి, ఒక అగ్రికల్చర్ సెక్టార్ కానీ ఇండస్ట్రియల్ సెక్టార్స్ కానీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ని ప్రమోట్ చేస్తూ ఉండాలి. ఎగ్జాంపుల్ మనకి నాబార్డ్ ఉంటుంది, సిడ్బీ ఉంటుంది, ఇవన్నీ ప్రమోట్ చేస్తూ ఉంటుంది. అండ్ మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ఆర్బీఐ అని చూస్తే ఇష్యూ ఆఫ్ నోట్స్. మనకు ఇండియాలో నోట్స్ ప్రింట్ చేయాలన్నా ఇష్యూ చేయాలన్నా ఆర్బీఐ ద్వారానే జరుగుతుంది. నెక్స్ట్ బ్యాంకర్ టు ది గవర్నమెంట్. సో గవర్నమెంట్కి బ్యాంకర్గా అంటే గవర్నమెంట్ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ చేయాలంటే ఆర్బీఐ ద్వారానే చేస్తుంది. అండ్ ఆల్సో ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్, స్టేట్ టు స్టేట్ కానీ అండ్ సెంటర్ టు స్టేట్ ఏం జరగాలన్నా ఆర్బీఐ ద్వారానే జరుగుతుంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అడ్వైజర్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ ఏజెంట్ ఆఫ్ గవర్నమెంట్. అడ్వైజర్గాను ఉంటుంది, ఏజెంట్గాను ఉంటుంది. నెక్స్ట్ బ్యాంకర్స్ బ్యాంక్. సో బ్యాంకులన్నిటికీ బ్యాంక్, ఏపెక్స్ బ్యాంక్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఇంకో పాయింట్ చెప్పాలనుకుంటే లెండర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్. అంటే బ్యాంకులన్నిటికీ లెండర్గా కూడా పనిచేస్తుంది. బ్యాంకులకి ఏమైనా లోన్స్ కావాలన్నా బ్యాంకులకి కూడా లోన్స్ అవసరం అవుతాయి. మీన్స్ లిక్విడిటీ క్యాష్ కావచ్చు, బ్యాంకు లోన్ తీసుకోవచ్చు, తక్కువ ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు, లేదు ఈ బ్యాంకులే ఆర్బీఐకి లోన్ ఇవ్వచ్చు. మీన్స్ ఆ మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి కొన్ని మానిటరీ పాలసీస్ చేస్తుంది ఆర్బీఐ. అప్పుడు మనకి బ్యాంక్స్ నుండి అమౌంట్ తీసుకుంటుంది, బ్యాంక్కి అమౌంట్ ఇస్తూ ఉంటుంది. సో బ్యాంకులన్నిటికీ బ్యాంక్ అనమాట. అండ్ ఆల్సో బ్యాంక్స్ క్రెడిట్స్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. బ్యాంక్ ఎలా ఉంటుంది, కొన్నిసార్లు బ్యాంక్స్కి ఫైన్స్ కూడా వేస్తూ ఉంటుంది. ఈ రూల్స్ బాగాలేదు, ఈ రూల్స్ని వైలేట్ చేశారు అన్నట్టు ఎప్పటికప్పటికి అబ్జర్వ్ చేస్తూ బ్యాంక్స్కి ఫైన్స్ కూడా వేస్తుంటుంది. ఈ ఫైన్స్ మామూలుగా ఉండదు, క్రోర్స్లో ఉంటుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆర్బీఐ ఎలా కంట్రోల్ చేస్తుందని. నెక్స్ట్ కంట్రోల్ ఆఫ్ ద క్రెడిట్. ఇందాక చెప్పుకున్నాం, క్రెడిట్ కంట్రోల్ అంటే బ్యాంక్స్ క్రెడిట్ ఎంత తీసుకుంటా ఉన్నాయి, ఎలా ఉన్నాయి అవన్నీ చూస్తూ ఉంటుంది. సో మనకి ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని మానిటరీ పాలసీస్లో మనకి కంట్రోలర్స్ గురించి రేట్స్ని తగ్గించడం, పెంచడం, మనకి రెపో రేటు, రివర్స్ రెపో రేట్, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం క్లియర్గా. సో నెక్స్ట్ కస్టడీ ఆఫ్ ఫారిన్ రిజర్వ్స్. ఇందాక చూసాము, ఫారిన్ రిజర్వ్స్ని కస్టడీ చేసుకునేది ఆర్బీఐ. సో ఫారిన్ రిజర్వ్స్ అంటే మనకి ఇప్పుడు బయట కంట్రీస్లో మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళ కరెన్సీలోనే ఇవ్వాల్సి వస్తుంది అమౌంట్. వాళ్ళ కరెన్సీలో ఇచ్చేకి మన దగ్గర వాళ్ళ కరెన్సీ ఉండదు. సో మన రూపీస్లోనే వాళ్ళకి పే చేయాల్సి ఉంటుంది. రూపీస్లో పే చేయాల్సి వస్తే ఎక్కువ అమౌంట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మనకు ఒక డాలర్తో పోలిస్తే రూపీ వాల్యూ ఆల్మోస్ట్ ఇప్పుడు 85 to 90 ఆ రేంజ్లో ఉంటుంది. పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, పడిపోతూ ఉంటుంది. అంటే $1కి మనం ఆల్మోస్ట్ 90 రూపీస్ పే చేస్తున్నప్పుడు మన రూపీ వాల్యూ బాగుంటే మన రూపీస్లోనే పే చేయొచ్చు కదా. మన రూపీస్లో పే చేయడానికి ఇప్పుడు మనకు బైలేటరల్ ట్రేడ్స్, మల్టీలేటరల్ ట్రేడ్స్ ఇప్పుడిప్పుడే మనకు డెవలప్ అవుతున్నాం, ఇంకా డెవలపింగ్ కంట్రీనే. సో రూపీస్లో చేసుకునేకి ఇప్పుడిప్పుడే నరేంద్ర మోడీ గవర్నమెంట్ కూడా వేరే కంట్రీస్తో కొన్ని ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నాయి. సో కొన్ని మెయిన్ కంట్రీస్ యుఎస్, రష్యా, చైనా, జపాన్, సింగపూర్, ఈ కంట్రీస్లో వాళ్ళ డాలర్స్లోనే వాళ్ళు ఇంకా రూల్ పెడతారు. వాళ్ళ కరెన్సీలోనే పే చేయాల్సి ఉంటుంది. సో పే చేయాలి అంటే మన దగ్గర కొన్ని ఫారిన్ రిజర్వ్స్ స్టాక్ పెట్టుకొని ఉండాలి.
సో ఆ స్టాక్లన్నీ పెట్టుకొని ఉన్నాం అనుకోండి, సో ఆ కరెన్సీతో పే చేయాల్సి వచ్చినప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు మన రూపీ వాల్యూ పెంచాలంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఎక్కువ పెంచామనుకోండి, ఎక్స్పోర్ట్ అంటే మన కంట్రీ నుండి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసామంటే అప్పుడు మనం డిమాండ్ చేయొచ్చు, మన రూపీస్లో పే చేయండి అంటే అప్పుడు రూపీ వాల్యూ పెరుగుతుంది. సో అప్పుడు మనకి రూపీ వాల్యూ పెరుగుతుంది. ఇప్పుడు ఫారిన్ రిజర్వ్స్ ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఒక 440 బిలియన్ US డాలర్స్ మనం రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది కస్టడియన్లో. సో ఇంకా దాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఫారిన్ రిజర్వ్స్ ఇంకా గోల్డ్ రిజర్వ్స్ ఇవన్నీ పెట్టుకుంటాయి రిజర్వ్ బ్యాంక్. సో నెక్స్ట్ ఇంకా అదర్ ఫంక్షన్స్ అంటే ఏముంటాయంటే, ఇంకేమైనా ఎకనామిక్ డేటా కానీ పబ్లిష్ చేయడం, సర్క్యులేట్ చేయడం, ఇంకా గవర్నమెంట్ సెక్యూరిటీస్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని బై చేయడం కానీ సెల్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. ఇలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి నాబార్డ్ రిలేటెడ్ కానీ సమ్ ఇంకా ఫైనాన్షియల్ ఇంక్లూజివ్ పరంగా కొన్ని ఫంక్షన్స్ చేస్తూ ఉంటాయి. సో ఇవి మెయిన్ ఫంక్షన్స్ అంటే. నెక్స్ట్ దీనికి ఆర్బీఐ హ్యాండ్ ఓవర్లో సబ్సిడరీస్ ఉన్నాయి కొన్ని, 4 ఉన్నాయి మెయిన్గా. ఏంటంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, డిఐసిజిసి, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. నెక్స్ట్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్. అండ్ థర్డ్ వన్ రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్ఈబిఐటి, ఇది బిఆర్బిఎన్ఎంపిఎల్. నెక్స్ట్ ఇండియన్ ఫినాన్షియల్ టెక్నాలజీ అండ్ అలీడ్ సర్వీసెస్. ఈ 4 ఓన్డ్ సబ్సిడరీస్ గురించి మనకు అవసరమో లేదో కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అబ్రివేషన్స్ కూడా ఇంపార్టెంట్. డిఐసిజిసి అంటే ఇందులో ఐ స్టాండ్స్ ఫర్ ఏమని అడుగుతాడు. సో బిఆర్బిఎన్ఎంపిఎల్లో ఎన్ ఏంటని అడుగుతాడు, ఎం అని ఏమని అడగవచ్చు. లేదా ఫుల్గా ఇచ్చి భారతీయ రిజర్వ్ బ్యాంక్ డాష్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ డాష్ ప్లేస్లో ఏమొస్తుంది. ప్రతిదీ ఇంపార్టెంట్. ఈ అబ్రివేషన్స్ బ్యాంకింగ్ అవేర్నెస్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ డిఏసిజిసి గురించి అయితే చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. నెక్స్ట్ ఈ 4 ఇంపార్టెంట్. ఈ ఇఫ్టాస్ గురించి కూడా, ఇండియన్ ఫినాన్షియల్ టెక్నాలజీ అండ్ అలీడ్ సర్వీసెస్ ఏంటి, ఇవి ఏం చేస్తాయని ఒకసారి చూస్తే, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, ఈ పేరులోనే ఉంది డిపాజిట్ ఇన్సూరెన్స్. డిపాజిట్ని ఇన్సూర్ చేస్తుంది. ఎవరి డిపాజిట్స్ని? అందరి డిపాజిట్స్ని, ఆల్ బ్యాంక్ డిపాజిట్స్. క్రెడిట్ గ్యారంటీ ఇస్తుంది. చూద్దాం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1978 జూలై 15లో ఎస్టాబ్లిష్ అయింది. దీని హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంటుంది. ఆథరైజ్డ్ క్యాపిటల్ ఇది 50 crores స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ ఎ హోల్లీ ఓన్డ్ సబ్సిడియరీ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్ ప్రొవైడ్స్ డిపాజిట్ ఇన్సూరెన్స్ దట్ వర్క్స్ యాజ్ ఎ ప్రొటెక్షన్ కవర్ ఫర్ బ్యాంక్ డిపాజిట్ హోల్డర్స్. బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నారు అంటే, బ్యాంక్ ఎప్పుడన్నా దివాలా తీసింది అనుకోండి, అండ్ బ్యాంక్ ఫెయిల్స్ టు పే ఇట్స్ డిపాజిటర్స్, అలాంటప్పుడు వాళ్ళు అమౌంట్ ఇవ్వాల్సి వస్తే ఇన్సూరెన్స్ చేసుకుంటారు. దేనికన్నా మనం ఇన్సూరెన్స్ చేసుకుంటాం కదా, అలాగే ఇది డిపాజిట్ ఇన్సూరెన్స్. ఈ డిపాజిటర్స్కి ఈ కార్పొరేషన్ అనేది పే చేస్తారు. సో డిఐసిజిసి ఇన్సూర్స్ ఆల్ బ్యాంక్ డిపాజిట్స్ సచ్ యాజ్ సేవింగ్స్, ఫిక్స్డ్, కరెంట్, రికరింగ్ డిపాజిట్స్ ఫర్ అప్ టు ద లిమిట్ ఆఫ్ 5 lakhs. సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటి? 5 lakhs అంటే ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ లేదా మిడిల్ క్లాస్ వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఈ అమౌంట్ కొంచెం పెద్దదే. ఇది ఒకసారి దివాళా తీసింది అంటే ఆల్మోస్ట్ చాలా మందికి లాసే కదా. సో అందువల్ల ఇంత అమౌంట్కి లిమిట్ పెట్టారు. ఇంత అమౌంట్ కనుక బ్యాంక్ ఇవ్వకుండా ఫెయిల్ అయిందంటే అప్పుడే ఫుల్ అమౌంట్ ఇస్తుంది. సో ద ఇన్సూరెన్స్ కవర్స్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఈజ్ నౌ అప్ టు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ 5 lakhs. ఈ లిమిట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ద డిఐసిజిసి డస్ నాట్ డైరెక్ట్లీ చార్జ్ ఎనీ ప్రీమియం. ఇది డైరెక్ట్గా ఏది చార్జ్ చేయదు ఫ్రమ్ ద డిపాజిటర్స్ నుండి.
on this insurance. So now banks will pay a premium of 12 paise against 10 paise per 100 deposit. 12 paise against 10 paise per 100 rupees deposit. ఇది ఇంపార్టెంట్. అంటే బ్యాంక్స్ నుండే వసూలు చేసుకుంటుంది, వాళ్ళే కడతారు. ఆ బ్యాంక్ దివాలా తీసినప్పుడు డిపాజిటర్స్ అందరికి ఇది ప్రొవైడ్ చేస్తుంటారు. నెక్స్ట్, ఆల్ కమర్షియల్ బ్యాంక్స్ ఇంక్లూడింగ్ బ్రాంచెస్ ఆఫ్ ఫారిన్ బ్యాంక్స్ ఫంక్షనింగ్ ఇన్ ఇండియా, లోకల్ ఏరియా బ్యాంక్స్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. నెక్స్ట్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కూడా నేమ్లోనే ఉంది, బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1995లో ఎస్టాబ్లిష్ చేశారు, February 3rd, అండర్ కంపెనీస్ యాక్ట్ 1956. ఇది కూడా ఇంపార్టెంట్. ఏ యాక్ట్ ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు? కంపెనీస్ యాక్ట్స్ మనకు 2-3 ఉంటాయి. ఆ కంపెనీ యాక్ట్స్లో 1956 కంపెనీస్ యాక్ట్ ద్వారా మనకి ఎస్టాబ్లిష్ చేశారు. దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంటుంది. దీని రోల్ ఏంటి అంటే ఆగ్మెంటింగ్ ద ప్రొడక్షన్ ఆఫ్ బ్యాంక్ నోట్స్ ఇన్ ఇండియా టు ఎనేబుల్ ద ఆర్బీఐ టు బ్రిడ్జ్ ద గ్యాప్ బిట్వీన్ ద సప్లై అండ్ డిమాండ్ ఫర్ ద బ్యాంక్ నోట్స్ ఇన్ ది కంట్రీ. సో సప్లై అండ్ డిమాండ్ తగినట్టు నోట్స్ని ప్రింట్ చేస్తూ ఉంటుంది. సో నోట్ ప్రింట్ చేసేవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే ప్రింటింగ్ ప్రెస్లు మైసూరు, సాల్బనీ ఇన్ వెస్ట్ బెంగాల్, నాసిక్ అండ్ దేవాస్. మరి కాయిన్ మింటింగ్ ప్రెస్ ఎక్కడుంది అంటే ముంబై, హైదరాబాద్, కల్కత్తా అండ్ నోయిడా. ఇవి కూడా ఇంపార్టెంట్, ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్, రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి రిలేటెడ్గా ఉంటుంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2016లో. ఇంకా ఐటీ రిలేటెడ్గా టు టేక్ కేర్ ఆఫ్ ద ఐటీ రిక్వైర్మెంట్స్ ఇంక్లూడింగ్ ద సైబర్ సెక్యూరిటీ నీడ్స్ ఆఫ్ ద రిజర్వ్ బ్యాంక్ అండ్ ఇట్స్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్. సైబర్ సెక్యూరిటీ నీడ్స్ కానీ ఐటీ రిక్వైర్మెంట్స్ కానీ అండ్ ఆర్బీఐ అండ్ ఇట్స్ రెగ్యులేటెడ్ ఎంటిటీస్కి యూజ్ అయ్యేలాగా ఇది పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలీడ్ సర్వీసెస్. సో దీని రోల్ ఏంటి అంటే డిజైన్, డిప్లాయ్స్ అండ్ ప్రొవైడ్స్ ద ఎసెన్షియల్ ఐటీ రిలేటెడ్ సర్వీసెస్. ఇది కూడా ఐటీ రిలేటెడ్ సర్వీసెస్ రిక్వైర్డ్ బై ద ఆర్బీఐ, బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటికీ ఆల్మోస్ట్ ఈ యొక్క సబ్సిడియరీ పనిచేస్తూ ఉంటుంది. సో ఇది ఈ వీడియోలో చూసాము. నెక్స్ట్, ఆర్బీఐలో ఇంకా మనకి మానిటరీ పాలసీస్ ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి, వచ్చే వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ.